హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ వీజీకే అకాడమీ. ఏపీ టెట్ 2026 పేపర్ 2 నందు మాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీ టెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 చాప్టర్స్ ఇవ్వబడినవి. ఇప్పటికే మన ఛానల్లో మొదటి 4 చాప్టర్స్కు సంబంధించి వీడియోస్ను అప్లోడ్ చేశాము. ఈ వీడియోలో మనం 5వ చాప్టర్ అయినటువంటి పని మరియు శక్తి పాఠ్యాంశం నందలి సబ్ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా టెట్ స్టాండర్డ్ లో బిట్స్ తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే ఈ పాఠ్యాంశం సంబంధించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఎగ్జామ్ లో మాక్సిమం మార్క్స్ ఖచ్చితంగా సాధిస్తారు. సో ఇక స్టార్ట్ చేద్దాం. మొదటి ప్రశ్న, భౌతిక శాస్త్రం ప్రకారం జరిగిన పని శూన్యం కాకుండా ఉండాలంటే క్రింది వాటిలో ఏ నిబంధన లేదా నిబంధనలు తప్పనిసరిగా నెరవేరాలి? చాలా మంచి ప్రశ్న. చూడండి, వస్తువుపై ఏదో ఒక బలం పనిచేయాలి. బల ప్రయోగం వల్ల వస్తువు స్థానభ్రంశం చెందాలి. బలము మరియు స్థానభ్రంశము లంబంగా ఉండకూడదు. ఇక్కడ 3 ఇవ్వడం జరిగింది. ఏది కరెక్ట్ ఆన్సర్ అని అడుగుతున్నాడు. దీన్ని సరిగ్గా మనం చెయ్యాలంటే అసలు పనికి ఉన్నటువంటి ఫార్ములా కనుక మీకు తెలిసినట్టయితే మీరు ది ఆన్సర్ ని సరిగ్గా చేయగలుగుతాం. పనికి సూత్రం ఏంటంటే, పని అనేది ఒక అదిశ రాశి W = F అంటారు. దాన్నే ఎఫ్ఎస్ కాస్టేటా అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎఫ్ అనేది బలము, అంటే బలం ఖచ్చితంగా ఉండాలి. ఎస్ అనేది స్థానభ్రంశం, అంటే స్థానభ్రంశం కూడా ఖచ్చితంగా ఉండాలి. అంటే బలం శూన్యమైన పని శూన్యం అయిపోద్ది, స్థానభ్రంశం శూన్యమైన పని శూన్యం అయిపోతుంది. ఇంకా కోణము, ఇక్కడ కాస్టేటా ఇవ్వబడింది కాబట్టి కాస్ 90 0 అవుతుంది. ఆ లెక్కను చూసినట్టయితే అవి రెండు ఒకదానికొకటి లంబంగా ఉండకూడదు. ఇది కనుక తెలుసుకున్నట్టయితే మీరు ఏ ప్రశ్న ఇచ్చినా చాలా చక్కగా ఆన్సర్ చేయగలుగుతాం. ఏమవకూడదు, బలం ఉండాలి, స్థానభ్రంశం ఉండాలి, వాటి మధ్య కోణం ఖచ్చితంగా మాత్రం 90 degrees అవ్వకూడదు. ఇంక ఏ కోణమైనా ఎంతో కొంత బలం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క 90 degrees అయినప్పుడు మాత్రమే పని శూన్యం అవుతుంది. అంటే ఇచ్చిన ప్రశ్నలో ఆ 3 కూడా ఉండవలసిన నిబంధనే. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. రెండవ ప్రశ్న, ఒక బాలుడు చేతితో సూట్ కేసును పట్టుకుని సమాంతర రోడ్డుపై నిలకడగా నడుస్తున్నాడు. బాలుడు సూట్ కేసు పై దిశలో ప్రయోగించే బలం ద్వారా జరిగిన పని ఎంత? మీరేమనుకుంటున్నారో ఒకసారి అనుకోండి ఆన్సర్. తర్వాత ఆన్సర్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. మీరు ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా. శూన్యం. బాలుడు సూట్ కేసును పట్టుకోవడానికి ప్రయోగించే బలం నిలువుగా పైకి ఉంటుంది, కానీ అతను స్థానభ్రంశం రోడ్డుపై సమాంతరంగా ఉంటుంది. సో ఈ రెండాట్ల మధ్య యాంగిల్ చూసినట్టయితే 90 degrees వచ్చింది. బలం ప్రయోగించాడు, స్థానభ్రంశం చెందాడు, కానీ మధ్యలో కోణం 90 degrees అవటం వలన ఫిజిక్స్ ప్రకారం అయితే అతను చేసిన పని శూన్యం. ఆశ్చర్యంగా అనిపించలే? తర్వాత ప్రశ్న, క్రింది ఏ సందర్భంలో బలం ద్వారా జరిగిన పని రుణాత్మకం అవుతుంది? ఇది కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకసారి ఆప్షన్స్ అయితే మీరు ఒకసారి చదివి ఆన్సర్ ఏమనుకుంటున్నారో ఒకసారి ఊహించుకోండి. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైంది. ఆప్షన్ బి, నేలపై దొర్లుతున్న బంతి వేగం తగ్గడానికి ఘర్షణ బలం చేసే పని. ఇక్కడ మనకి ఘర్షణ అనేది బలానికి వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటది. వస్తువు స్థానభ్రంశ దిశను వ్యతిరేక దిశలో పనిచేస్తే ఆ బలం చేసిన పని రుణాత్మకం అవుతుంది. నేలపై దొర్లుతూ ఉన్న బంతి ముందుకు వెళుతుంటే ఘర్షణ బలం దానికి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. కావున ఇక్కడ జరిగిన పని రుణాత్మకం. ఓకేనా? నాలుగో ప్రశ్న, 10 kgల ద్రవ్యరాశి గల పెట్టెను సమాంతర ఉపరితలంపై 10 మీటర్ల దూరం లాగటానికి 50 న్యూటన్ల బలాన్ని ప్రయోగించారు. బలం ప్రయోగించిన దిశ సమాంతరానికి 60 degrees కోణం చేస్తే జరిగిన పని ఎంత? ఇది కూడా కేవలం ఇందాక ఉన్నటువంటి ఫార్ములా నుంచి మీరు చేయొచ్చు. ఒకసారి చూడండి. W = F × S × cos θ. ఇక్కడ F ఇవ్వడం జరిగింది, S ఇవ్వడం జరిగింది, కోణం ఇవ్వడం జరిగింది. cos 60 విలువ హాఫ్, అంటే 0.5. సో ఆ విలువని ప్రతిక్షేపించినట్టయితే మీ అందరికీ చాలా ఈజీగానే 125 joules అనేది వస్తుంది. తర్వాత ప్రశ్న, ఒక కూలి 15 kgల బరువు గల ఒక సంచిని నేల నుండి 1.5 మీటర్ల ఎత్తుకు గల తన తలపైకి ఎత్తుకున్నాడు. అతని ద్వారా సంచిపై జరిగిన పని ఎంత? ఇక్కడ కూడా జీ విలువను ఎంత తీసుకోమంటున్నాడంటే, ఇచ్చిన ఇవ్వకపోయినా జీ విలువ సర్వసాధారణంగా 10 మీటర్లు/సెకండ్ గానే తీసుకోండి. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. వస్తువును నిలువుగా పైకెత్తినప్పుడు గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా జరిగిన
పని W = mgh అవుతుంది. అంటే ఇది నథింగ్ బట్ అది పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. mgh అనేది దేనికి సూత్రం? పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తికి సమానం అవుతుంది. సో అక్కడ జరిగినటువంటి ఇచ్చినటువంటి విషయాలను అందులో ప్రతిక్షేపించినట్టయితే మీ అందరికీ కూడా చాలా ఈజీగా 225 జౌల్స్ అనేది వస్తుంది. ఇంకా తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక బంతిని నిలువుగా పైకి విసిరినప్పుడు అది గరిష్ట ఎత్తుకు చేరుకుని తిరిగి విసిరిన వ్యక్తి చేతికే చేరుతుంది. ఈ మొత్తం గమనంలో గురుత్వాకర్షణ బలం ద్వారా జరిగిన నికర పని ఎంత? ఇది కూడా ఆన్సర్ గెస్ చేయడానికి ట్రై చేయండి. వివరణ చూద్దాం. ఇది కూడా ఆశ్చర్యపోతారు. శూన్యం. ఎందుకు అంటే ఇక్కడ స్థానభ్రంశం అనేది శూన్యం అవుతుంది. ఎక్కడి నుంచి బయలుదేరాం మళ్ళీ ఎక్కడికి వచ్చింది కాబట్టి స్థానభ్రంశం శూన్యమైంది. సో మనకి పనికి ఫార్ములా F⁻.S కదా, FS cos θ. ఇందులో ఏ ఒక్కటి జీరో అయినా జీరోనే. సో ఇక్కడ స్థానభ్రంశం జీరో అయిపోయింది కాబట్టి ఫిజిక్స్ ప్రకారం ఈ జరిగినటువంటి సిచ్యువేషన్ లో పని శూన్యం. సూర్యుని చుట్టూ భూమి తిరిగే చలనంలో గురుత్వాకర్షణ బలం వల్ల భూమిపై జరిగిన పని శూన్యం. దీనికి గల సరైన కారణం ఏది? ఆన్సర్ ఏమనుకుంటున్నారు ఒకసారి గెస్ చేయండి. ఆప్షన్ బి అవుతుంది. ఆకర్షణ బలం దిశ మరియు భూమి తక్షణ స్థానభ్రంశ దిశలు పరస్పరం లంబంగా ఉంటాయి. ఈ కారణం వల్లనే ఇక్కడ cos 90 degrees అవుతుంది. cos 90 degrees జీరో నేను ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా పని విలువ మొత్తం ఎంత అవుతుందంటే ఆ విషయంలో శూన్యం అయిపోతుంది. కారణం అయితే అది. తర్వాత ప్రశ్న, ఇది గ్రాఫ్స్ కి సంబంధించింది. చాలా 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 ఇంపార్టెంట్. ఇది స్థిర బలంతో ఒక వస్తువును లాగుతున్నప్పుడు జరిగిన పని W మరియు వస్తువు పొందిన స్థానభ్రంశం S ల మధ్య గల సరైన గ్రాఫ్ ఆకారం ఏది? ఇది కూడా మనకి ఫార్ములా బేస్డ్. మనకి ఫార్ములా కనుక చూసుకున్నట్టయితే మనకి ఫార్ములా ప్రకారం W = F × S × cos θ. అంటే ఆ రెండిట్ల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? W ఈజ్ ప్రపోర్షనల్ టు S. అంటే పని అనేది స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇలా అనులోమానుపాతంలో ఉన్నప్పుడు ఆ రెండిట్లకైనా గ్రాఫ్ గీసినట్టయితే సరళ రేఖ వస్తుంది. ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే రెండు భౌతిక రాశులు అనులోమానుపాతంలో కనుక్కున్నట్టయితే వాటి మధ్య గీసిన గ్రాఫ్ సరళ రేఖ వస్తుంది. చాలా మంచి బిట్ ఇది కూడా. తర్వాత ప్రశ్న, ఘర్షణ లేని ఒక సమాంతర బల్లపై నిశ్చల స్థితిలో ఉన్న 5 kg ద్రవ్యరాశి గల వస్తువుపై 10 న్యూటన్ల స్థిర బలం 4 సెకండ్ల కాలం పాటు పనిచేసింది. ఈ కాలంలో జరిగిన పని ఎంత? ఇది కూడా ఒకసారి మీరు వివరణ చూడాల్సిందే. ముందు త్వరణాన్ని లెక్క కట్టాలి. త్వరణాన్ని లెక్క కట్టినట్టయితే మనకి F = ma తెలుసు కాబట్టి దాని నుంచి త్వరణం A = F/m అవుతుంది. సో దాన్ని సింప్లిఫై చేస్తే 2 మీటర్లు/సెకండ్ స్క్వేర్ వచ్చింది. నిశ్చల స్థితి నుంచి 4 సెకండ్ల తర్వాత ఎంత పొందింది అని అడుగుతున్నాడు. స్థానభ్రంశం కాబట్టి S = ut + ½ at². నిశ్చల స్థితి కాబట్టి u0 కదా. సో ఆ విలువను ప్రతిక్షేపించినట్టయితే ఏమొస్తుంది? స్థానభ్రంశం వచ్చింది. కానీ మనల్ని అడుగుతుంది స్థానభ్రంశం కాదు, పని. అంటే మళ్ళీ మనం F⁻.S ఇక్కడ యాంగిల్ ఇవ్వలేదు కదా అని అడగొద్దు. ఇక్కడ ఈ పరిస్థితుల్లో నిశ్చల స్థితిలో అంటే సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుందని అర్థం. ఆ పరిస్థితుల్లో కోణం 0 ఉంటది. cos 0 1 కాబట్టి F × S కనుక కట్టినట్టయితే సరిపోతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 160 జౌల్స్ అయితే అవుతుంది. అంటే ఆన్సర్ 160 జౌల్స్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ఒక వస్తువుపై పనిచేసే చర బలము మరియు స్థానభ్రంశాల మధ్య గీసిన FS గ్రాఫ్ లో వక్రరేఖ కింద భాగపు వైశాల్యం దేనిని సూచిస్తుంది? ఇది కూడా మంచి ప్రశ్న. మీరు ఏమైనా గెస్ చేయండి, వివరణ చూద్దాం. బలం స్థానభ్రంశం గ్రాఫ్ లోని రేఖ కింద భాగపు వైశాల్యం బలము మరియు స్థానభ్రంశాల లబ్ధాన్ని ఇస్తుంది. భౌతిక శాస్త్రంలో బలము స్థానభ్రంశాల లబ్ధం జరిగిన పనిని సూచిస్తుంది. అంటే ఆ కింద ఇచ్చినటువంటి వైశాల్యం దేనికి సమానం అవుతుంది? జరిగిన పనికి సమానం అవుతుంది. ఓకేనా? తర్వాత ప్రశ్న, నిశ్చల స్థితిలో ఉన్న 2 kgల ద్రవ్యరాశి గల వస్తువుపై కొంత బలం పనిచేయటం వల్ల దాని వేగం 10 మీటర్లు/సెకనుకు పెరిగింది. పని శక్తి సిద్ధాంతం ప్రకారం జరిగిన పని దేనికి సమానం మరియు దాని విలువ ఎంత? ఇది ట్రై చేయండి ఒకసారి. ఆన్సర్ అయితే బి, గతి శక్తిలో మార్పు. అది ఎంత అంటే 100 జౌల్స్. ఎట్లా వచ్చింది? అలా పని శక్తి సిద్ధాంతం ఏంటి? వస్తువుపై జరిగిన నికర పని దాని గతిజ శక్తిలోని మార్పుకు సమానం. ఇది కూడా బిట్టుగా అడుగుతున్నాడు, నేరుగా బిట్టు అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి లాస్ట్ ఇయర్ అడిగినట్టున్నాడు. తొలి గతి శక్తి ఎంతమ్మా? 0. తుది గతి శక్తి ఎంత వస్తుంది? ½ mv² కనుక సింప్లిఫై చేస్తే 100 జౌల్స్ అనేది వచ్చింది. సో జరిగిన పని అంటే తుది గతి శక్తి మైనస్ తొలి గతి శక్తి కట్టితే మళ్ళీ 100 జౌల్సే వస్తుంది. సో ఆ విధంగా ఈజీగానే లెక్క కట్ట. ఒక కారు వేగాన్ని మొదట ఉన్న వేగానికి 3 రెట్లు పెంచినట్లయితే దాని గతిజ శక్తి పూర్వపు గతిజ శక్తి కంటే ఎంత శాతం పెరుగుతుంది? ఈ ప్రశ్నని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి సాధన చేయాలి. గతిజ శక్తికి సూత్రం ఏంటి? K = ½ mv². అంటే గతిజ శక్తి వేగానికి
వేగం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. వేగం 3 రెట్లు పెంచితే కొత్త గతి శక్తి ఎంత అవుతుంది? 9 kE అవుతుంది. అంటే పెరుగుదల శాతం ఎంత అవుతుంది? తుది గతి శక్తి మైనస్ తొలి గతి శక్తి బై గతి శక్తి ఇంటూ 100. అంటే 9 - 1 / 1 × 100 అంటే 800% పెరుగుతుంది. సో చాలా మంచి బిట్ ఇది. తర్వాత ప్రశ్న, సమాన ద్రవ్య వేగం కలిగిన 2 వస్తువుల ద్రవ్యరాశుల నిష్పత్తి 1:4 అయినా వాటి గతిజ శక్తుల నిష్పత్తి ఎంత ఉంటుంది? ఇది కూడా మీకు వివరణ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. గతిజ శక్తి, ద్రవ్య వేగం ఈ రెండాటికి మధ్య ఉన్న సంబంధం. ఇది కూడా నేరుగా బిట్ అడుగుతున్నాడు చాలా సార్లు. గతిజ శక్తి = p²/2m. ఇక్కడ ద్రవ్య వేగము స్థిరంగా ఉంటే గతిజ శక్తి ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు m. సో మనకి ఇక్కడ గతిజ శక్తుల నిష్పత్తి అని అడిగాడు. అంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 1:4 అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 4:1 అవుతుంది. తర్వాత ప్రశ్న, ఒక తేలికపాటి వస్తువు ఒక బరువైన వస్తువు సమాన గతిజ శక్తిని కలిగి ఉంటే క్రింది వానిలో ఏది ఎక్కువ ద్రవ్య వేగాన్ని కలిగి ఉంటుంది? ఇది కూడా ఫార్ములా బేస్డే. మీకు ఆ ఫార్ములా తెలిసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. ద్రవ్య వేగము =√2m × ke. సరే ఇది ఎలా వచ్చింది? మనకు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్న ఫార్ములామే. కైనెటిక్ ఎనర్జీ p²/2m. దాని నుంచి p విలువ కట్టినట్టయితే √2m × కైనెటిక్ ఎనర్జీ అని వస్తుంది. సో ఇక్కడ గతిజ శక్తి స్థిరము కావున ద్రవ్య వేగము ద్రవ్యరాశి యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న బరువైన వస్తువు ఎక్కువ ద్రవ్య వేగాన్ని కలిగి ఉంటుంది. తర్వాత ప్రశ్న, ఒక నిర్దిష్ట వేగంతో వెళ్తున్న కారుకు బ్రేకులు వేసినప్పుడు అది s దూరంలో ఆగింది. ఒకవేళ అదే కారు వేగాన్ని రెట్టింపు చేసి అంతే బ్రేక్ బలాన్ని ప్రయోగిస్తే అది ఆగే దూరం ఎంత? ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిందే. ఇది పని శక్తి సిద్ధాంతం ఆధారంగా మనం లెక్క కట్టాలి. ఆ విధంగా చూసినట్టయితే పని అంటే F·s ½ mv² అవుతుంది. దీని నుంచి s వేగం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుందన్న విషయం తెలిసింది. వేగం రెట్టింపు అయినప్పుడు అది ఆగే దూరం వర్గ నియమం ప్రకారం ఎంత అవుతుంది? 4 రెట్లు అవుతుంది. అంటే 4s అవుతుంది ఆన్సర్. చాలా మంచి బిట్ ఇది. తర్వాత ప్రశ్న, 20 గ్రాముల ద్రవ్యరాశి గల బుల్లెట్ 100 మీటర్లు/సెకండ్ తొలి వేగంతో ఒక ఇసుక బస్తాలోనికి దూసుకుపోయి 10 సెంటీమీటర్ల లోతుకు వెళ్లి ఆగింది. ఇసుక బుల్లెట్ పై ప్రయోగించిన సగటు నిరోధక బలం ఎంత? ఒకసారి వివరణ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? ½ mv² లెక్క కట్టినట్టయితే 100 జౌల్స్ అనేది వస్తుంది. ఇంకా ఈ శక్తి నిరోధక బలం చేసిన పనికి సమానం కావాలి. సో W = F·s అవ్వాలి. సో ఇది లెక్క కట్టినట్టయితే ఎంత వస్తుంది? మీకు 1000 న్యూటన్స్ అని వచ్చింది. సో ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ఒక వస్తువు గతిజ శక్తికి సంబంధించిన క్రింది ప్రవచనాలలో సరికాని ప్రవచనాన్ని ఎంచుకోండి. ఆన్సర్ గెస్ చేశారు ఎవరన్నా? వివరణ చూద్దాం. గతిజ శక్తి వేగంపై ఆధారపడుతుంది. వేగం అనేది చూసే నిర్దేశ చట్రము పై ఆధారపడుతుంది కావున గతిజ శక్తి కూడా ఎంచుకునే నిర్దేశ చట్రాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు కదులుతున్న రైల్లో కూర్చున్న వ్యక్తి గతిజ శక్తి రైలులోని పరిశీలకుడికి శూన్యం, కానీ బయట ఉన్న పరిశీలకుడికి వేరే విలువ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ బట్టి గతిశక్తి విలువ మారుతుంది. తర్వాత ప్రశ్న, నేలపై ఉన్న 5 కేజీల బంతిని ఒక టేబుల్ పై ఉంచారు. టేబుల్ ఎత్తు 1 మీటర్ మరియు గది పైకప్పు ఎత్తు 3 మీటర్లు. గది పైకప్పును ఆధారంగా తీసుకుంటే టేబుల్ పై ఉన్న బంతి స్థితి శక్తి ఎంత? ప్రశ్న మళ్ళీ ఒకసారి చదివితే మీకు ఏమిచ్చారు, ఏం కట్టాలన్న విషయం అయితే క్లారిటీ వస్తుంది. ఎలా కట్టాలన్నది నేను చూపిస్తాను. మనకి తెలుసు ఇక్కడ ఆధార తలం కంటే క్రిందకు వెళ్లే కొద్దీ స్థితి శక్తి రుణాత్మకం అవుతుంది. ఇక్కడ రిఫరెన్స్ గా సాధారణంగా మనం గది యొక్క నేల భాగాన్ని తీసుకుంటాం, కానీ ఈ ప్రశ్నలో పైకప్పు నుండి తీసుకోమన్నారు. సో పైకప్పు నుంచి తీసుకున్నట్టయితే ఎత్తు ఏమవుతుంది? 2 మీటర్లు. సో ఇక్కడ స్థితి శక్తి కట్టమన్నారు కాబట్టి mgh, కానీ ఆధార తలం కన్నా కిందకు ఉంది కాబట్టి మైనస్ గుర్తు తీసుకున్నాం. మిగిలిందన్నీ కూడా మల్టిప్లికేషన్ చేసినట్టయితే మీకు -100 జౌల్స్ అనేది. తర్వాత ప్రశ్న, ఒక స్ప్రింగ్ ను x దూరం సాగదీసినప్పుడు దానిలో నిల్వ ఉండే స్థితి శక్తి u. ఒకవేళ దానికి సమానంగా 2 ముక్కలుగా కత్తిరించి ఒక ముక్కను మాత్రమే అంతే దూరం
సాగదీస్తే నిల్వ ఉండే స్థితి శక్తి ఎంత? గెస్ చేయండి. ఆన్సర్ 2u. స్ప్రింగ్ ను సగానికి కత్తిరిస్తే దాని స్ప్రింగ్ స్థిరాంకం రెట్టింపు అవుతుంది. సో ప్రారంభంలో హాఫ్ kx² ఉంటే తర్వాత కొత్త స్ప్రింగ్ మొక్కలో నిల్వ ఉండే స్థితి శక్తి హాఫ్ 2kx². అంటే టోటల్ గా దాన్ని సింపుల్ వేస్తే 2 into u అంటే తొలిగా ఉండేటటువంటి శక్తికి సమానం అవుతుంది. అంటే 2 రెట్లు పెరుగుతుంది. తర్వాత ప్రశ్న, గురుత్వ క్షేత్రంలో m ద్రవ్యరాశి గల వస్తువును నేల నుండి h ఎత్తుకు చేర్చడానికి వేరు మార్గాలను, ఒకటి నిలువుగా, మరొకటి మెట్ల మార్గంలో, ఇంకోటి వాలుతల మార్గంలో ఎంచుకున్నారు. ఆ వస్తువు పొందే గురుత్వ స్థితి శక్తి విలువ చాలా మంచి బిట్టిది. ఏమనుకుంటున్నారు? అన్ని మార్గాల్లోనూ సమానంగా ఉంటుంది. కారణం ఏంటంటే స్థితి శక్తి అనేది mgh పై ఆధారపడుతుంది. అంటే ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ, ఎత్తు. మీరు ఏ మార్గంలో తీసుకెళ్లినా ఫైనల్ ఎత్తు ఎంత అయితే ఉందో దాని ఆధారంగానే స్థితి శక్తి లెక్క కడతాం. కాబట్టి అన్ని మార్గాల్లోనూ సమానంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది బలాలు మరియు వాటి స్వభావాల జతలలో సరి అయిన దానిని గుర్తించండి. గెస్ చేయండి. ఆన్సర్ వచ్చి స్ప్రింగ్ బలం, సంరక్షక బలం. స్ప్రింగ్ బలం మరియు గురుత్వాకర్షణ బలాలు సంరక్షక బలాలు. అంటే ఏంటి? ఇంతకీ ఇవి పనిచేసే మార్గంపై ఆధారపడదు. ఘర్షణ బలం మరియు గాలి నిరోధక బలాలు ఆ సంరక్షక బలాలు. ఇవి చేసిన పని మార్గం పొడవుపై ఆధారపడుతుంది. ఓకేనా? ఈ ఆప్షన్ బట్టి మీరు ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత ప్రశ్న, యాంత్రిక శక్తి స్థిరంగా ఉండాలంటే వ్యవస్థపై పనిచేసే బలాలు క్రింది ఏ స్వభావాన్ని కలిగి ఉండాలి? ఏ స్వభావం కలిగి ఉండాలనుకుంటున్నారు మీరు? కేవలం సంరక్షక బలాలు మాత్రమే పనిచేయాలి. తర్వాత ప్రశ్న, h ఎత్తు నుండి స్వేచ్ఛగా కిందకు పడుతున్న వస్తువు సరిగ్గా సగం ఎత్తు వద్ద ఉన్నప్పుడు దాని శక్తి ఏ రూపంలో ఉంటుంది? కరెక్ట్ గా మిడిల్ పాయింట్ లో, అంటే స్వేచ్ఛాపతన వస్తువు సందర్భంలో అప్పుడే వదిలినప్పుడు ఏ శక్తి ఉంటుంది? స్థితి శక్తి ఎక్కువగాను, గతిజ శక్తి శూన్యంగాను ఉంటుంది. నేలను తాకే ముందు క్షణం ఏముంటుందంటే స్థితి శక్తి ఆల్మోస్ట్ 0 గాను, గతి శక్తి గరిష్టంగాను ఉంటుంది. సరిగ్గా సగం ఎత్తులో ఏం జరుగుతుంది అంటే గతి శక్తి, స్థితి శక్తి రెండు సమానంగాను సగం ఉంటాయి. అంటే ఆప్షన్ సి అవుతుంది. ఒకసారి చూడండి అది. ఇంకా తర్వాత 50-50 ఉంటాయి. తర్వాత ప్రశ్న, ఊగుతున్న సరళ లోలకంలో బాబ్ దాని అత్యల్ప బిందువును దాటుతున్నప్పుడు క్రింది వాటిలో ఏది గరిష్టంగా ఉంటుంది? అక్కడ స్థితి శక్తి గరిష్టంగా ఉంటుందా, గతి శక్తి గరిష్టంగా ఉంటుందా అనేది మనకి ప్రశ్న. జవాబు ఖచ్చితంగా అందులోనే ఉంటుంది. ఆ ప్రశ్న ఏ రెండాటిలో ఉంటది, అది స్థితి శక్తి, గతి శక్తి అనేది మనం గెస్ చేయాలి. మిగిలిన రెండు కాదని ఈజీగా తెలుసు. ఇక్కడ మనకి లఘు లోలకం సందర్భంలో ఏమవుతుంది అంటే ఆ మీన్ పొజిషన్ అనేది, అంటే మధ్య బిందువు ఎక్కడైతే ఆగుతుందో ఆ బిందువుని మీన్ పొజిషన్ అంటారు. ఆ బిందువు నుంచి కుడి పక్కకి ఎడం పక్కకి అది డోలనాలు చేస్తూ ఉంటారు. ఈ బిందువు దగ్గర గతిజ శక్తి గరిష్టంగా ఉండి స్థితి శక్తి కనిష్టంగా ఉంటది. అంత్య బిందువుల వద్ద అయితేనేమో స్థితి శక్తి గరిష్టంగా ఉండి గతిజ శక్తి శూన్యం అవుతుంది. శూన్యం అవటం వల్ల మళ్ళీ వెనుదిరిగి వస్తుంది అది. ఓకేనా? సో ఆన్సర్ వచ్చి గతిజ శక్తి. ఇప్పుడు అంత్య బిందువులను అడిగినట్టయితే స్థితి శక్తి అని పెట్టాలి. ఆకుపచ్చని మొక్కల్లో జరిగే కిరణజన్య సంయోగక్రియలో ఏ శక్తి ఏ రూపంలోనికి మారుతుంది? ఇది చాలా ఈజీగా అందరూ పెట్టే ప్రశ్నే. కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. దాన్ని సౌరశక్తిని రసాయన శక్తిగా మారుతుంది. తర్వాత ప్రశ్న, బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో జరిగే ప్రధాన శక్తి రూపాంతరాల సరైన క్రమాన్ని గుర్తించండి. ఇది చాలా ఈజీగా అందరూ చెప్తారని అనుకుంటున్నాను. బొగ్గు అనేది ఏ శక్తి? అసలు ఇనీషియల్ గా చూసినట్టయితే ఫైనల్ గా ఏం రావాలి? విద్యుత్ శక్తి రావాలి. అంటే ఆప్షన్ ఏ మరియు సి అయి ఉండాలి. మీరు చూసినట్టయితే ఇనీషియల్ గా ఏం తీసుకోవాలి? బొగ్గులో ఏ శక్తి ఉంటది? రసాయన శక్తి ఉంటది. రసాయన శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తారు, ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తారు, ఆ యాంత్రిక శక్తి నుంచి విద్యుత్ శక్తి వస్తుంది. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఒకసారి మీకు వివరణ చూసినట్టయితే బొగ్గును దహనం చేసినప్పుడు అందులోని రసాయన శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది. ఈ ఉష్ణంతో నీటిని ఆవిరిగా మార్చి టర్బైన్లు తిప్పడం వలన, టర్బైన్లు తిప్పడం అనేది యాంత్రిక శక్తి, ఆ టర్బైన్లు జనరేటర్ అనుసంధానించడం వల్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి అవుతుంది. సో రసాయన శక్తి ఉష్ణ శక్తి, ఉష్ణ శక్తి యాంత్రిక శక్తి, యాంత్రిక శక్తి విద్యుత్ శక్తి. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, m ద్రవ్యరాశి గల వస్తువు v వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు దానిపై పనిచేసే బలం F అయితే ఆ క్షణంలో వస్తువు యొక్క తక్షణ సామర్థ్యాన్ని సూచించే సమీకరణం ఏది? గెస్ చేశారు ఎవరన్నా? F into V. అలా సామర్థ్యానికి ప్రమాణం ఏంటి? మామూలుగా అయితే పని బై కాలము. అలా పని అంటే ఏంటి? F bar dot S bar. సో అది అందులో ప్రతిక్షేపించినట్టయితే ఏమొస్తుంది? F bar dot S bar by T. S అంటే స్థానభ్రంశం బై కాలం. స్థానభ్రంశం బై కాలం ఏమవుతుంది? వేగం అవుతుంది. సో F into V. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ప్రశ్న,
ఒక ఎలక్ట్రిక్ మోటారు 10 సెకన్లలో 2000 జౌల విద్యుత్ శక్తిని వినియోగించుకుంటే దాని సామర్థ్యం ఎంత? ఇది చాలా డైరెక్ట్ ప్రశ్న. సామర్థ్యం ఈక్వల్ టు వినియోగించిన శక్తి బై కాలము వేసినట్టయితే మీకు 200 జౌల్ పర్ సెకండ్ వచ్చింది. సామర్థ్యానికి ప్రమాణం వాట్ కాబట్టి 200 వాట్స్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ఒక ఇంట్లో 100 వాట్స్ సామర్థ్యం గల టీవీ రోజుకు 10 గంటల చొప్పున ఏకదాటిగా ఒక నెల 30 రోజుల పాటు నడిచింది. ఆ నెలలో వినియోగించబడిన విద్యుత్ శక్తి యూనిట్లలో ఎంత? ఇది కూడా డైరెక్ట్ గా ఉన్నటువంటి ప్రశ్న. మన ఇంట్లో కరెంటుని దేంట్లో కొలుస్తారమ్మా? కిలో వాట్ అవర్ లో కొలుస్తారు. కిలో వాట్ అవర్ ని ఎలా లెక్క కడతారు అంటే సామర్థ్యము ఇంటూ కాలము ఇంటూ రోజులు బై 1000. ఆ ప్రకారం చూసినట్టయితే సామర్థ్యం 100 ఇచ్చారు, కాలం 10, ఎన్ని రోజులు? 30 రోజులు. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు 30 కిలో వాట్ అవర్ వస్తుంది. దాన్ని మనం 1 కిలో వాట్ అవర్ ని 1 యూనిట్ గా తీసుకుంటాం కాబట్టి 30 యూనిట్స్ అవుతుంది. ఇంకా చివరి ప్రశ్న, 1 హార్స్ పవర్ సామర్థ్యం గల మోటార్ పంపు సెట్ నిమిషానికి ఎంత పరిమాణం ఉన్న నీటిని 10 మీటర్ల ఎత్తుకు చేర్చగలదు? ఇక్కడ కూడా మీకు జీని 10 గానే తీసుకోమంటున్నారు. 1 హెచ్పి అంటే 746 వాట్స్. ఇది కూడా నేరుగా ఒక్కోసారి బిట్ అడుగుతున్నాడు. సో దీన్ని ఏ విధంగా లెక్క కడతాం అన్నది ఒకసారి చూసినట్టయితే సామర్థ్యం P ఈక్వల్ టు వర్క్ బై టైం అంటే W బై T. సో mgh బై T. దాంట్లో ఇచ్చిన విలువలు కనుక ప్రతిక్షేపించినట్టయితే ఇక్కడ 1 నిమిషం అన్నది తీసుకోకూడదు. 1 నిమిషాన్ని 60 సెకండ్లుగా తీసుకోవాలి. అన్ని ఒకే ప్రమాణాలు అయి ఉండాలి. అది CGS అయినా పర్వాలేదు, MKS అయినా పర్వాలేదు. ప్రిఫరబుల్ ఏంటంటే జనరల్ గా అన్నిటిలో కూడా ఎప్పుడు కూడా CGS కన్నా ఎక్కువగా MKS ప్రమాణాలే వాడతారు. అలాంటి డౌట్ వచ్చినప్పుడు మనం ఒకసారి ఆన్సర్ చూసినట్టయితే ఆన్సర్ లో ఏ ప్రమాణాలు ఉన్నాయో చూసి ఆ ప్రమాణాలని ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ లెక్కని లెక్క కట్టినట్టయితే మీకు 447.6 kgs. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా టెట్ సిలబస్ లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్ ను పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వీటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోస్ ను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.